సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగుగాక. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగుగాక. ఆమె పవిత్ర ఆత్మను గర్భమును ధరించెను. పరిశుద్ధమైన మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మనస్సుని ప్రార్థించండి. ఈ మాట చొప్పున నాకు అగుగాక. పరిశుద్ధమైన మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మనస్సుని ప్రార్థించండి. మరియు మనతో కూడా వాసమైనను. పరిశుద్ధమైన మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మనస్సును ప్రార్థించండి. సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాట మా కొరకు ప్రార్థించండి. స్వాగతం దైవజనమా, మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగై బలిలో, రక్షణ పొందగై బలిలో. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణాత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణాత్మబలం. ప్రేమనేసిన ప్రభు యేసు
ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం గోజనులార శుభ స్వాగతం గో దైవజనమ, స్వాగతం గోజనులార శుభ స్వాగతం గో దైవజనమా. పూజలను సమర్పించేవారు అంతోని, చిన్నమ్మ, శాంతినాథ్, ప్రేమనాథ్ ఆత్మల నిత్య విశ్రాంతి కోసము మరియు ఉత్తరించి స్థలంలోని ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు పూజను సమర్పిస్తూ ఉన్నారు. పునీత అంతోని వారికి కృతజ్ఞతగా తన యొక్క తండ్రి మంచి ఆరోగ్యమును దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా బి ప్రకాశం గారి కోసము తన కుమారుడు ప్రతాపి పూజను సమర్పిస్తున్నారు. ఆత్మవిశ్రాంతి కోసం హారి, జోసెఫ్ వారి కోసం పూజన సమర్పిస్తున్నారు. కృతజ్ఞత టోమ్ యొక్క చదువుకు కృతజ్ఞతగా తన యొక్క తండ్రి ఆత్మను వారి యొక్క తండ్రి యొక్క పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా సకల ఆత్మల విశ్రాంతి కోసము పూజను సమర్పిస్తున్నారు జోసెఫ్, జేకబ్ మరియు వారి కుటుంబ సభ్యులు. తిరుహృదయ దేవునికి కృతజ్ఞతగా ఈ పూజను సమర్పించినారు ప్యాట్రిక్, ఫిలిప్ మరియు వారి కుటుంబం సమర్పిస్తూ ఉన్నారు. వీరి యొక్క విన్నపములు అదేవిధంగా చనిపోయినటువంటి ఆత్మ విశ్రాంతి కోసము ఆర్ డొమినిక్ జార్జ్ వారి కోసము, హారియత్ జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తున్నారు. మరియు ఇరిదియనాథ్, జోసెఫ్ గారి ఆత్మ విశ్రాంతి కోసము హారియత్ జార్జ్ పూజను సమర్పిస్తున్నారు. వీరి యొక్క విజ్ఞాపనను దేవుడు ఆశీర్వదించి వారిని తీర్చాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు సహోదరి సోదరులారా, నేడు మనము 18వ సామాన్య ఆదివారంలోకి అడుగెడుచు ఉన్నాం. ఈ యొక్క ఆదివారంలో ప్రత్యేకంగా ప్రపంచ వృద్ధుల అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దినోత్సవంగా మనము ఈరోజు మన విచారణలో కొనియాడుతూ ఉన్నాము. పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క సంవత్సరమును మొదటిసారిగా వృద్ధుల కోసము, అమ్మమ్మల, తాతయ్యల కోసము ఆయన ప్రారంభించి ఉన్నారు. యేసు పరలోకమునకు కొనిపోబడటకు ముందుగా తన శిష్యులతో సర్వదా నేను మీతో నుండును అని వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనములు 20లో మనం చూస్తున్నాము. ప్రియమైన వృద్ధులారా, అదే వాగ్దానముని ప్రభు నేడు మీతో చేయుచున్నారు. ఇవి స్వయంగా మన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క మాటలు. ప్రియమైన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వృద్ధులారా, అదే వాగ్దానాన్ని ప్రభు నేడు మీతో చేయుచున్నారు. రోము పీఠాధిపతులుగా నేను మీ వలె వయసులో పెద్దవారిగా ఈ యొక్క మొదటి ప్రపంచ తాత, అమ్మమ్మల, నానమ్మల పెద్దల దినోత్సవమును సందర్భంగా సర్వదా నేను మీతో నుందును అను అదే వాగ్దానముతో మిమ్ము సంబోధించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో, కరోనా సందర్భంలో
చాలా మంది వారి యొక్క ప్రియమైన వారిని కోల్పోయి ఉన్నారు. ఈ యొక్క బాధాకరమైనటువంటి సమయంలో పోపు గారు ప్రతి ఒక్కరికి ఓదార్పుగా, ముఖ్యముగా వయసులో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆయన యొక్క సందేశాన్ని అందిస్తున్నారు. యేసు ప్రభు ఆది అంత్యం వరకు శిష్యులతో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు. అదే వాగ్దానాన్ని వృద్ధులకు ఈరోజు ఆయన వసులుతున్నారు. అయితే ఈ యొక్క వాగ్దానము దేవుడు ఆ రోజు దేవదూతలను వారికి తోడుగా పంపించి పవిత్రాత్మ సర్వేశ్వరుని వారికి తోడుగా పంపిస్తానని వాగ్దానం చేశారు. అయితే ఈరోజు తాతయ్యకు అమ్మమ్మలకు ఆ యొక్క దేవదూతల రూపంలో మనవరాలు వారి మధ్య ఉండి వారికి ఆనందాన్ని చేకూర్చాలని పోపు గారు కోరుతున్నారు. జీవిత అనుభవంతో ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క చిన్నారులకు వారి యొక్క జీవిత అనుభవంతో వారికి అనుభూతులను వారికి తెలియజేస్తూ, మంచి చెడులను వారికి తెలియజేస్తూ వారిని నడిపించే బాధ్యతను దేవుడు ప్రతి ఒక్కరికి వసిగారు. వృద్ధులమై ఉన్నాము, ఇక మేము ఏం చేయగలమని అనుకోకుండా వారి యొక్క జీవిత అనుభవాన్ని వారి యొక్క పిల్లలకు, వారి యొక్క పిల్లలకు, మనవలకు తెలియజేస్తూ వారిని క్రమశిక్షణను, దేవుని విశ్వాసంలో వారిని ఒదిగే విధముగా వారికి సూచనలను, మంచి మాటలను వసుగుతూ వారికి క్రమశిక్షణలో జీవించే విధానాన్ని నేర్పించాలనే బాధ్యతను ఈరోజు పోపు గారు ప్రతి ఒక్క వృద్ధునికి, తాతలకు, అమ్మమ్మలకు ఆయన గుర్తు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క బాధ్యతను గుర్తిరిగి మీ యొక్క మనవళ్లకు, మనవరాళ్లకు, ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్నటువంటి వారికి, మొబైల్తో బిజీగా ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మాటలను, విశ్వాసాన్ని మీరు వారికి నేర్పించాలని ఈరోజు పోపు గారు వృద్ధులైనటువంటి తాతలకు, అమ్మమ్మలకు అందరికీ గుర్తు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వసిగినటువంటి యొక్క వాగ్దాన్ని గుర్తెరిగి వారు ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క రోజును పోపు గారు మన యొక్క తాతల కోసము, అమ్మమ్మల కోసము కేటాయించి ఉన్నారు. కాబట్టి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న వీరికి మనము వారికి తోడుగా ఉండి వారికి మనము ఉన్నాము అనేటటువంటి ఒక విషయాన్ని మనము వారికి గుర్తు చేయాలి. తన యొక్క జంటను కోల్పోయినటువంటి వారు, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్న తాతలకు, అమ్మమ్మలకు మనము మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రసన్నత ద్వారా వారికి మేము ఉన్నామన్నటువంటి ఒక విశ్వాసాన్ని మనము వారికి వ్యక్తపరచాలి. వారికి ఈ రోజు ప్రత్యేకంగా కేటాయిస్తున్నటువంటి ఈ యొక్క రోజును వారిని చేసినటువంటి అనేక మేలులకు, వారు చేసినటువంటి మంచి పుణ్య కార్యాలకు, వారు పెట్టినటువంటి వృక్షాలు ఇప్పుడు మొలచి ఆ యొక్క వృక్షాల ఫలాలను మనము స్వీకరిస్తూ ఉన్నాము. వారు చేసినటువంటి వారి యొక్క పని, చేతుల యొక్క పని శ్రమలను మనము ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇవి అన్నీ మనం గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు చెప్తూ వారిని అభినందిస్తూ ఈరోజు ముఖ్యముగా వారిని మనం అభినందిస్తూ వారు చేసినటువంటి మంచి పనులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈరోజు వారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ పోపు గారు ఆదేశించినటువంటి యొక్క సందేశాన్ని విని వారిని మనము గౌరవిద్దాం. గడిచిన వారంలో దేవుడు మనకు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పోయిన నెల అంతా మన యొక్క ఉద్యోగాల్లో, పనుల్లో, చదువుల్లో తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ యొక్క నెలలోని మొదటి రోజులో ప్రవేశిస్తున్న మనము ఈ యొక్క నెలలో మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుని యొక్క సన్నిధిలో అర్పించుకొని ప్రార్థిద్దాం. ఈ యొక్క ప్రారంభంలో ఉన్న మనము చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు తోడుగా ఉండి మన యొక్క పిల్లల చదువుల్లో, మన యొక్క ఉద్యోగాల్లో, మన యొక్క పనుల్లో దేవుడు మరియు ఆయన యొక్క దీవెనలు మరింత కొనసాగుతూ మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. చేసిన తప్పిదములకు మన్నింపు వేడుకుంటూ ఈ యొక్క దీవబలి పూజలో యోగ్య రీతిగా పాల్పంచుకోవడానికి ప్రార్థించుకుందాం. పాపములోని నీ పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో. పాపములోని నీ పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో. నా దోషములను శుద్ధిగా చేసి
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములు దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములు దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నిమ్ము పొగడెదము, నీ దయని కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నిమ్ము పొగడెదము, నీ దయని కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జనితసుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితసుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపముగా ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించిన ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పరిపూర్తిని చేయము. సంపూర్ణ స్థితికి చేర్చిన దానిని నీ రక్షణతో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆకాశము నుండి వారికి జీవాహారం కురిపింతును. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. దీను అరణ్యము చేరిన పిదప ఆ అడవులలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోసే ఆరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే యావో చేతిలో చచ్చిన బాగుగా ఉండేది. అచ్చట మాంసబండముల దగ్గర కూర్చొని రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజం నెల ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోసేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏ నాటి పత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలేను. వారు నా ధర్మము పాటించరో లేదో తెలుసుకున్నట్టుకే ఈ విధముగా వారిని పరీక్షించును. నేను ఇశ్రాయేలీల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకుంటున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడు గాని ఎవరినైనా నేనే మీ దేవుడినని మీకు ప్రజలకు పంచిపెట్టిరి. సాయంకాలము పూరడి పిట్టలు వచ్చి వారి విడుదలకు కప్పివేసును. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను. పొగమంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నటి పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. మోసే వారితో, మీరు తినుటికై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ఇది ప్రభువు వాక్కు.
ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాలైనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాలైనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుండి 24వ వచనము వరకు. సహోదరులారా, ప్రభు నామమున నేను ఇట్లు వక్కానించుచున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు. క్రీస్తు నందలి సత్యము మీకు బోధింపబడి ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛల చేత భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు
మహిమ కలుగునుగాక. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కపర్నహూమునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెంబడించుచున్నారు, నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా దేవుడు ఆయనపై అధికారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గుర్తును ఇచ్చేదవు, ఏమి చేసేదవు అని వారు మరలా ప్రశ్నించరు. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్న భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, కానీ నా తండ్రి మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించెను. దేవుని ఆహారమును పరలోకము నుండి దిగివచ్చు, లోకమునకు జీవమును ఒసగు అని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను తప్పిక కొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆశీస్సు కలుగునుగాక. యేసువా వందనం, క్రీస్తువా వందనం, యేసువా వందనం. క్రీస్తునందు సహోదరి సోదరులారా, పోయిన ఆదివారంలో మనం విని ఉన్నాము, యేసు ప్రభు 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మంది ప్రజలకు ఆహారం ఒసిగారు. ఆయన ఆహారంను ఒసిగిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత భాగమును మనం ఈరోజు సువిశేష పట్టణంలో విని ఉన్నాము. మనం మొదటి పట్టణంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను యావే దేవుడు అద్భుత రీతిగా మోషే ద్వారా వారిని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి ప్రమాణము చేసినటువంటి వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నారు. వారు ఎడారిలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ యొక్క దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు. మనిషి యొక్క సహజ గుణం. ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలని అప్పుడప్పుడు నిందిస్తుంటాం. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఈరోజు ఈ ఎడారిలో కూడా దేవుణ్ణి నిందిస్తున్నారు. బానిసత్వంలో ఉన్నా కానీ అక్కడ కడుపు నిండా అన్నం తినేవాళ్ళం, కానీ ఈ యొక్క ఎడారిలో ఆకలితో మా పిల్లలు మేము మలమల మాడుచున్నామని ఆహారాలను మోషేను
వారు నిందిస్తున్నారు. ఈ యొక్క ఎడారిలో ఆకలితో చావటానిక మీరు మమ్మల్ని తీసుకువచ్చింది అని వారిని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు నిందిస్తున్నారు. వారి యొక్క గొలుగులను ఈ యొక్క నిందలను విన్నటువంటి యావే దేవుడు మోషేతో అంటున్నారు, ఈ యొక్క ప్రజలకు నేను ఆహారాన్ని వసుకుతాను అని ఆయన చెప్తున్నారు. మోషే ద్వారా యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేస్తున్నారు. వారికి ఎడారిలో మాంసమును ఆ యొక్క పక్షులను తెప్పించి ఆయన వారికి ఆ మాంసము ఇస్తున్నారు. అదేవిధంగా ఆకాశం నుండి ఒక తెల్లని మంచు లాంటి పదార్థాన్ని దేవుడు కురిపించి వారికి ఆహారాన్ని వస్తున్నారు. అదే మన్నా. ఈ యొక్క ఆహారాన్ని వారు స్వీకరించినప్పుడు యావే దేవుడు వారికి చెప్తున్నారు, ఏ రోజుకి కావలసినటువంటి ఆ రోజు ఆహారాన్ని మాత్రమే వారు సేకరించాలి. ఈ యొక్క ఆహారాన్ని వారు స్వీకరించినప్పుడు యావే దేవుడు గొప్ప దేవుడు, యావే దేవుడు జీవించే దేవుడు, యావే దేవుడు వారిని రక్షించే దేవుడని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోవాలని యావే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీరికి వసిగినటువంటి యొక్క ఆహారము శాశ్వతమైనది కాదు. ఆకాశం నుండి కురిపించబడినటువంటి యొక్క మన్నా భోజనము వారి యొక్క శరీర ఆకలిని తీర్చే భోజనముగా ఉన్నది. అయితే ఈ యొక్క ఆహారమును వారు స్వీకరించినప్పుడు యావే దేవుడే వారిని రక్షించే దేవుడని వారు తెలుసుకోవాలని ప్రభువు ఈ యొక్క అద్భుతములు చేస్తున్నారు. రెండో పట్టణములో మనం వింటున్నాము, పునీత పౌలు గారు ఈరోజు ఎఫెసీయులతో మాట్లాడినటువంటి విధముగా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. మీరు పాత జీవితమును వదిలి కొత్త జీవితంలో జీవించాలి, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని పౌలు గారు ఈరోజు ఎఫెసీయులతో మరియు నీతో నాతో మాట్లాడుతున్నారు. పాత జీవితంలో వదిలి నూతన జీవితంలో, నూతనీకరమైనటువంటి జీవితంలో క్రీస్తులో మీరు నూతన జీవము కలిగి జీవించాలని పౌలు గారు సెలవిస్తున్నారు. పౌలు గారు అంటారు, క్రీస్తులో జీవించే వ్యక్తి ఒక నూతన సృష్టి. క్రీస్తులో జీవించడం అంటే పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలి నూతనీకరమైనటువంటి జీవితంలో ఒక నూతన సృష్టిగా క్రీస్తునందు జీవించాలని పునీత పౌలు గారు ఈరోజు సెలవిస్తున్నారు. క్రీస్తును తెలియకముందు, క్రీస్తును అనుసరించక ముందు, క్రీస్తు ఎవరు మీకు తెలియకముందు మీరు ఇష్టము వచ్చినట్టుగా పాపపు జీవితంలో జీవించారు. కానీ ఇప్పుడు క్రీస్తు ఎవరు అని మీకు తెలుసు. క్రీస్తునందు, క్రీస్తు సంఘములో మీరు సభ్యులు అని మీకు తెలుసు. కాబట్టి క్రీస్తు అడుగుజాడలో క్రీస్తు నేర్పినటువంటి ప్రేమ గుణమును కలిగి క్రీస్తునందు నూతన సృష్టిగా, క్రీస్తునందు క్రీస్తు సంఘములో క్రైస్తవ సభ్యునిగా మీరు జీవించాలని ఈరోజు పౌలు గారు ఆ రోజు ఎఫెసీయులతో మాట్లాడినటువంటి విధముగా ఇదిగో నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి క్రీస్తు యొక్క సంఘములో, క్రీస్తు సంఘములో సభ్యునిగా, సభ్యురాలిగా మనము క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తును పోలి జీవించడం అంటే ఆయన వసిగినటువంటి మాటలను వినడమే కాకుండా ఆయన 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించినప్పుడు తన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా సంఘంలో ప్రజలు, ఒక సాధారణ వ్యక్తి ఏ విధముగా జీవించాలని ఆయన తన మాటల ద్వారా, క్రియల ద్వారా తండ్రి దేవుని యొక్క ప్రేమను తన ద్వారా ఆయన చూపించి ఆయన ఒక క్రైస్తవుడు ఏ విధముగా జీవించాలనే ఒక సుమాత్రతను ఆయన వదిలి వెళ్ళారు. ఆయన వదిలినటువంటి యొక్క సుమాత్రతను క్రైస్తవురాలుగా మనకు దేవుడు ఈ యొక్క బాధ్యతను వసిగారు. ఆ యొక్క బాధ్యతను ఇంకొకసారి తిరిగి పౌలు గారు ఇదిగో ఈరోజు రెండో పట్టణం ద్వారా నీకు నాకు గుర్తు చేస్తున్నారు. మనము క్రీస్తు సంఘంలో సభ్యులం కాబట్టి క్రీస్తు వసిగినటువంటి ఒక ప్రేమ గుణమును కలిగి జీవించాలి, నూతనత్వమును కలిగి జీవించాలి. పాత జీవితమును, పాపపు జీవితమును వదిలి క్రీస్తునందు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని ఈరోజు పౌలు గారు మనకు సెలవిస్తున్నారు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు సూక్ష్మపట్నంలో మనం చూసినట్లయితే నేనే
జీవాహారము. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పికగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో మనము వింటున్నాము. శరీరానికి భోజనమును ఏ విధంగా అవసరమో అదే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, మన యొక్క ఆత్మీయత జీవితానికి క్రీస్తు యొక్క శరీర రక్తములు మనకు అంతే అవసరము. పోయిన ఆదివారం మనం విని ఉన్నాము. దివ్యబలి పూజ యొక్క ఒక్కొక్క అంతస్తును మనము పట్టణాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా విని ఉన్నాము. అయితే ఆ రోజు ప్రజల యొక్క శారీరక ఆకలిని తీర్చడానికి యాభై దేవుడు ఎడారిలో మన్నాను ఏ విధంగా వసిగారు, ఇదిగో ఈరోజు యేసు ప్రభు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసము, మనను ఆత్మీయంగా, మన యొక్క ఆత్మకు ఆహారముగా ఆయనే ఆత్మీయ విందుగా ఆయన ఈ లోకానికి వేరు చేసి వచ్చి ఉన్నారు. మన యొక్క ఆత్మలను పోషించడానికి యేసు ప్రభు మన యొక్క ఆత్మలకు తన యొక్క శరీర రక్తాలను ఇదిగో విందుగా ఆయన వసుగుతూ ఉన్నారు. దివ్యబలి పూజలో ఎప్పుడైతే నడి పూజలో గురువు తన యొక్క హస్తాలను చాచి అప్పద్రాక్ష రసాలపై ఆయన యొక్క హస్తాలను చాచి ప్రార్థిస్తారో కనిపించిన విధముగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ రోజు యోర్దాను నదిలో యేసు ప్రభు శిరస్సుపై వేంచేసి వచ్చినటువంటి విధముగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు నడి పూజలో ఈ యొక్క దివ్యబలి పీఠముపై వేంచేసి వచ్చి ఆ యొక్క అప్పద్రాక్ష రసాలను యేసు ప్రభు శరీర రక్తాలుగా మారుస్తూ ఉన్నారు. మనకి కనిపించేటటువంటి ఆ యొక్క చిహ్నాలు ఎప్పుడైతే గురువు ఆ యొక్క అప్పద్రాక్ష రసాలపై తన యొక్క హస్తాల నుంచి ప్రార్థిస్తారో స్వయముగా క్రీస్తు ప్రభు ఆ యొక్క అప్పద్రాక్ష రసాలను తన యొక్క శరీర రక్తాలుగా మార్చి ఈ యొక్క ఆధునిక యుగములో ఇదిగో నిన్ను నన్ను ఆత్మీయకముగా ఆయన పోషిస్తూ ఉన్నారు. ఆయనతో మనము వాక్కు ద్వారా, దివ్య ప్రసాదము ద్వారా మనము పోషించబడినప్పుడు, మనము ఆయనను మన హృదయంలో స్వీకరిస్తున్నప్పుడు మనము ఆయనను పోలి జీవించాలి. మనము ఆయన యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు, ఆయన రక్తాన్ని స్వీకరించినప్పుడు, ఆయన శరీరాన్ని మనం స్వీకరించినప్పుడు ఆయన యొక్క గుణగణాలను మనము కలిగి జీవించాలి. ఆయన మనలో ఏకమైనప్పుడు, మనము ఆయనలో ఏకమైనప్పుడు ఆయన యొక్క గుణగణాలు మనలో కూడా చూపించగలగాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో మనము పాల్గొన్నప్పుడు మనము ఆయన యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నామన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము కలిగి జీవించాలి. యేసు ప్రభు సమరయ స్త్రీతో అన్నటువంటి మాటలు, నేను జీవ జలమును ఒసిగినప్పుడు మీరు తిరిగి దప్పికను గొనరు అని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన యొక్క జీవ జలము, ఆయన యొక్క జీవ వాక్కును మనము ప్రతినిత్యము విన్నప్పుడు ఆయన యొక్క జీవ వాక్కులో మనము జీవించాలి. అనునిత్యము మనము ఆయన యొక్క వాక్కును పాటించినప్పుడు మనము ఆయనలో జీవిస్తున్నాము. ఆయన యొక్క వాక్కు మనలో జీవిస్తుంది. ఆయన యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు, ఈ యొక్క దివ్య వాక్కును మనము స్వీకరించినప్పుడు, ఈ యొక్క దివ్య వాక్కు మనలో జీవించినప్పుడు మన యొక్క ఆత్మకు అభివృద్ధిని మరియు ఆత్మీయ బలాన్ని చేకూరుస్తుంది. ఈ యొక్క ఆత్మీయ బలాన్ని పొందినటువంటి మనము దివ్య పూజ అనంతరము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలి. క్రీస్తు ప్రభువు దివ్యబలి పూజలో మనకు వాక్కు ద్వారా, ఆయన యొక్క దివ్య శరీర రక్తాల ద్వారా మనకు ఆయన శక్తిని వసులుతూ ఉన్నారు. ఆ యొక్క శక్తిని పొందిన మనము దివ్య పూజ అనంతరము ఈ యొక్క శక్తి ద్వారా సంఘములో, కుటుంబంలో మనము ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క శక్తిని పొందిన మనము ఆయన యొక్క శిష్యులుగా మనము జీవించాలి. ఆయన యొక్క శరీరకాలను స్వీకరించిన మనము ఆయన యొక్క ఆత్మీయ బలముతో మనము జీవించాలి. కాబట్టి వాక్కును అనునిత్యము మనము విన్నప్పుడు, అనునిత్యము మనము ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇంటిలో చదివినప్పుడు మనము ఆత్మీయంగా జీవ వాక్కు ద్వారా మనము జీవించగలుగుతున్నాము. ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాక్కులో జీవిస్తామో అప్పుడు మన జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులను మనము జయించగలము. మనము మన యొక్క కుటుంబ జీవితంలో, మానవ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను మనము ఎదుర్కొంటూ ఉంటాము.
ఎప్పుడైతే మనము క్రీస్తునందు జీవిస్తామో వాటిని మనము అధిగమిస్తాము. ఎప్పుడైతే మనము క్రీస్తుని యొక్క ఆయన యొక్క ఆత్మ శరీరం ద్వారా ఆయన వచ్చే బలము ద్వారా జీవిస్తామో అప్పుడు వాటిని మనము అధిగమిస్తాము. కానీ దేవుడిని మరిచినప్పుడు అవి మనలను అధిగమిస్తాయి. ఈ యొక్క మానవ జీవితంలో వచ్చే ఒడిదొడుకులు మనలను కృంగదీస్తాయి. మనం వీటిని జయించాలి అంటే, మనం వీటిని అధిగమించాలి అంటే వాక్కునందు మనము జీవించాలి, క్రీస్తునందు మనము జీవించాలి. ఆయన వస్తే వాక్కును మనము అనునిత్యము పాటించాలి. అప్పుడే మన జీవితంలో వచ్చేటటువంటి ఆధ్యాత్మిక సమస్యలు, శారీరక సమస్యలు, ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా కానీ మనము వాటిని ఎదుర్కొనగలము ఎప్పుడైతే మనము క్రీస్తునందు జీవిస్తామో. అందుకే ప్రభు అంటున్నారు, నా యందు జీవించేవారు ఎప్పుడు కూడా వారు ఆకలి దప్పికలు ఉండరు అని. అయితే మనము ఎప్పుడైతే ఆయనను జీవిస్తామో మన జీవితంలో అన్ని విధాలుగా మనము సంతృప్తిని పొంది మన జీవితంలో వచ్చే కష్టాలను, నష్టాలను, ఒడిదుడుకులను సంతోషముగా మనము జయించగలము. కాబట్టి క్రీస్తునందు జీవిద్దాం. ఆయన యొక్క వాక్కును మనము స్వీకరించి దివ్యస్థ ప్రసాదము స్వీకరించినటువంటి మనము ఆయన యందు జీవించి క్రైస్తవ సంఘంలో సభ్యుడిగా యోగ్యమైన విధంగా జీవిద్దాం. దేవుడు మేము దీవించునుగాక. మనమంతా నిల్చుండి విశ్వాస ప్రమాణములు వేడుకుందాం. పరలోకమును భూలోకులకు సృష్టించిన సర్వశక్తుల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇద్దరు పవిత్ర ఆత్మలను గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్షులాగిన అధికారంలోనే పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడి పాతాళంలో దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచను. పరలోకానికి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుడు కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడి నుండి జీవించే వారులను చనిపోయిన వారులను తీర్చేందుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క కారణం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. రక్షకుడైన యేసు ప్రభువా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మీరు వాగ్దానం చేసి ఉన్నారు, ఆద్యంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని. ప్రభువా, ఈరోజు తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మల యొక్క రోజును కొనియాడుతూ ఉండగా ప్రభువా, వృద్ధులైనటువంటి మా యొక్క తాతయ్యలు, అమ్మమ్మలను ప్రతి ఒక్కరు మీ హస్తాలు సమర్పించి ప్రార్థించినాము. వారు చేసినటువంటి పుణ్య కార్యాలకు, వారి యొక్క చేతి శ్రమల ద్వారా వారు చేసినటువంటి పనులను మేము ఈరోజు ఆస్వాదిస్తూ మేము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభువా, వారిని మాకు ఒసగినందుకు మీకు వేలాది వందనములు. ప్రభువా, వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించి మీ ఈ యొక్క వృద్ధ ప్రాయంలో ఉండగా వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, మీ అందు దృఢమైన విశ్వాసమును, నమ్మకమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మీ యొక్క తిరుసభను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారిని మీ హస్తాలను సమర్పించి ప్రార్థించున్నాము. ప్రభువా, మా యొక్క తాతయ్యలు, అమ్మమ్మల ప్రాయంలో ఉన్నటువంటి మా ఫ్రాన్సిస్ గారిని మీ యొక్క హస్తాలను సమర్పించి ప్రార్థించున్నాము. ప్రభువా, ఈ యొక్క ప్రాయంలో ఉన్నటువంటి ఆయనకు మంచి ఆరోగ్యంలో ప్రసాదించి తిరుసభను విశ్వాసంలో, నమ్మకంలో, దైవ ప్రేమలో నడిపించడానికి ఆయనకు మంచి ఆరోగ్యంలో ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా సంఘమును నడిపించినటువంటి దేవాలయ సంఘమును నడిపించినటువంటి గురువులను, మఠవాసులను, విశ్వాసులను, కన్యాస్త్రీలను మీ హస్తాలను సమర్పించి ప్రార్థించున్నాము. ప్రభువా, మీకోసము వారి సంఘంలో పరిచయించుండగా వారికి మీరు తోడుగా నీడగా ఉండి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా కుటుంబంలో ఉన్నటువంటి మా తాతయ్యలు, అమ్మమ్మలను మీ హస్తాలను సమర్పించి ప్రార్థించున్నాము.
ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మీ యొక్క సహాయ హస్తమును చాచి మీ యొక్క గాయపడిన హస్తములతో వారిని తాకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా యొక్క రాజకీయ నాయకులను మీ హస్తాలు సమర్పించి ప్రార్థించున్నాము. వారికి మంచి బుద్ధిని జ్ఞానమును ప్రసాదించండి. సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటానికి వారికి మంచి బుద్ధిని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా సంఘంలో ఉన్నటువంటి యువతి యువకులను చదువుకుంటున్నటువంటి చిన్నారి బిడ్డలను అందరినీ మీ హస్తాలు సమర్పించి ప్రార్థించున్నాము. తల్లిదండ్రులు చూపించే మంచి పాటను తెలుసుకొని జ్ఞానమందు ప్రయాణమందు ఎదిగి విశ్వాసములో వారు జీవిస్తూ మీ యందు దైవ ప్రేమను దైవ భయమును కలిగి వారు కుటుంబానికి సంఘానికి మంచి పేరు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, కరోనా బారితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క రోగిని మీ హస్తాలు సమర్పించి ప్రార్థించున్నాము. ప్రభువా, అనారోగ్యంతో కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. వ్యాధి ద్వారా చనిపోయిన వారికి ప్రభువా మీ యొక్క దివ్య సన్నిధిలో చేర్చుకుని మీ యొక్క దేవదూతుల సన్నిధిలో మిమ్ము ఎల్లవేళలా ప్రార్థించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ యొక్క త్రియేక దేవుని పాద సన్నిధిలో అర్పించుకొని మౌనంగా ప్రార్థించుకుందాం. వ్యక్తపరిచినటువంటి విన్నపములను మన యొక్క హృదయ అవసరములను దేవుడు తెలుసుకొని దీవించి అభివృద్ధి మేము అందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తను అర్పణ, స్వీకరించుమా ఈ అర్పణ, స్వీకరించు స్వామి మారి అర్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తను అర్పణ, మా తను ధనం నీకు అంకితం, మా మనస్సు సకలం నీకే అర్పణం. మా తనుధనం నీకు అంకితం, మా మనస్సు సకలం నీకే అర్పణం. కలిగిలేములన్నీ నీకే అంకితం, కలిగిలేములన్నీ నీకే అంకితం, స్వీకరించు స్వామి మా ప్రేమ అర్పణం, స్వీకరించు స్వామి మా ప్రేమ అర్పణం. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తను అర్పణ, స్వీకరించుమా ఈ అర్పణ, స్వీకరించు స్వామి మారిన అర్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తను అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపుము. ప్రభు తన నమస్తే మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఎవరిని స్వీకరించినగాక.
ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునకుము మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల నేడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురువునకు పవిత్రము జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింప చేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యమును మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ మేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమైన హోసానా, ప్రభువు నామమును వేయించేవారు మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటేరు నీవే. కావున నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మహాజీసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణించు వరకు మేము వేచియుందుము. మేము
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు అప్పమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ప్రాచీన జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధమని నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరే మార్గతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తును నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటిగా అనుగ్రహించుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనకు ప్రవేశించగా కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా, నీవు నా ఇంట్లో ప్రవేశించినప్పుడు నేను పాత్రను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవములకు కారణం గాక. ఆమేన్. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవే రావా, నాలోకి రావా, నా చింతనుండ నా వద్దకు నీవు రావా. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవే రావా, నాలోకి రావా, నా చింతనుండ నా వద్దకు నీవు రావా. ఎన్ని రోజులు వేచి ఉందును నిన్ను నేను చేరుటకు, త్వరగా వేచేయమా నా ఆత్మనాథుడా. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవే రావా, ద్రాక్షారస రూపములో దివ్య సత్ప్రసాదములో, ద్రాక్షారస రూపములో దివ్య సత్ప్రసాదములో కొలువైయున్న త్రిద్వైత దేవా, నాలోకి నీవు రావా. కొలువై ఉన్న త్రిద్వైత దేవా, నాలోకి నీవు రావా. నాలో చేరుమో, నన్ను మార్చుమో, నీదు జ్యోతిగా దీవించుము, త్వరగా వేచేయుమా నా ఆత్మనాథుడా. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవే రావా, నాలోకి రావా, నా చింతనుండ నా వద్దకు నీవు రావా. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ
క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మీ మెడబాయినట్లు దుష్ట శత్రువుడి చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేనే జీవాహారమును, నా ఎద్దుకు వచ్చివాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను తప్పికొనడు అని ప్రభు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో ఉండుము. నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరతము ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండను గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడిని పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవాలయ ప్రకటనలు. ఈ వారం 18వ సామాన్య ఆదివారంలోనికి సంవత్సరం బిలో మనం ఉన్నాం. ఈ వారంలోని పండుగలు: 4వ తేదీన పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. 5వ తారీఖున మేరీ మేజర్ దేవాలయం యొక్క పండుగ. 6వ తారీఖున యేసు దివ్య రూపధారణ పండుగ. 7వ తారీఖున 2వ సిద్ధు మరియు కేజితర్ యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. పరిశుద్ధ పోపు ఫ్రాన్సిస్ గారు మొదటి ప్రపంచ వృద్ధుల అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల పండుగను, మహోత్సవమును ప్రకటించి ఉన్నారు. ఈరోజు మనము ప్రపంచ అమ్మమ్మ, నానమ్మ, తాతల యొక్క దినోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. 8:30 పూజ అనంతరం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు అంతరిక్షాది నిర్వహించడం పడుతుంది. అంటే పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. పూజకు రాలేని వారికి ఆన్లైన్లో పూజలో పాల్గొనగలరు. మరియు ఆర్చ్ బిషప్ నుండి ఒక లేఖపత్రం పంపబడేను. చిన్న ప్రార్థనలు అందులో ఉంటాయి. అవి వారు ఇంటి దగ్గర చెప్పవలను. వాట్సాప్లో గ్రూప్ ద్వారా పూజ మన విచారణకర్తలు వాటిని మన గ్రూప్లో పంపిస్తారు. అదేవిధంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ అందరికీ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వచ్చే ఆదివారం దివ్యస ప్రసాదం మరియు భద్రమైన అభ్యంగం 12 మంది స్వీకరిస్తూ ఉన్నారు. మన మీట్రాసిన కాపరి ఆర్చ్ బిషప్ పూల ఆంటోనీ వారి యొక్క నేతృత్వంలో వారు పొందబోతున్నారు. కాబట్టి వచ్చే ఆదివారం 6:30 గంటలకు పొద్దున ఉదయం తెలుగు పూజ ఉంటుంది. మరియు సాయంత్రం 6 గంటలకు ఇంగ్లీష్లో పూజ ఉంటుంది. ఇద్దరు విచారణ సభ్యులు అందరూ ఆ యొక్క ఈ 2 పూజల్లో పాల్గొనగలరు. 8:30 పూజ ప్రత్యేకముగా దివ్యస ప్రసాదమును స్వీకరిస్తున్నటువంటి పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులు మాత్రమే, మరియు ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు మాత్రమే ఆ యొక్క పూజలో పాల్గొనాలి. మిగతా వారందరూ కూడా ఉదయం 6:30 గంటలకు ఉన్న పూజలో మళ్ళీ సాయంత్రం పూజలో పాల్గొనగలరు. 8:30 పూజ ప్రత్యేకంగా దివ్యస ప్రసాదం స్వీకరిస్తున్నటువంటి పిల్లల కోసం మరియు వారి యొక్క తల్లిదండ్రుల కోసం. పిల్లల యొక్క చదువుల కోసము ఆర్థిక సహాయం కోరువారు ఈ నెల 3వ తారీఖు, 4వ తేదీలలో సాయంత్రం పూజ అనంతరం ఫీజు కలెక్షన్ కోసము ఫాదర్ని కలవగలరు. విద్యార్థులకు వారి యొక్క చదువుల కోసము, వారి యొక్క అవసరాల కోసము ఇంకా విచారణ సభ్యులు ముందుకు వచ్చి వారికి ఆధ్యాత్మికంగా మరియు సాయం చేయగలరని కోరుతూ ఉన్నాము.
దేవాలయం వెనుక మీకు తెలిసినట్లుగా ప్రతి ఆదివారం మేము తెలియజేస్తున్నాము, ఒక డైరీ ఉంచబడింది. విచారణ మన సంఘంలోని వారి యొక్క పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవ తేదీలను అందులో నమోదు చేయగలరు. గత ఆదివారం చందా 4,998 రూపాయలు. క్యూఆర్ కోడ్ ఆన్లైన్ చందా 1,200. గురువారం చందా 1,475 రూపాయలు. మీ యొక్క ఉదార స్వభావంకు దేవుడు మేము దీవించునుగాక. ఈ వారంలో పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారు 1వ తారీఖు ఈ రోజున పి రమ్య బాల, పి అల్ఫోన్స్, రమేష్, బి కుజూర్. 2వ తారీఖున అగస్టిన్ అల్ఫోన్స్, పి ప్రభుదాస్. 3వ తారీఖున ఇరేని, బి ప్రతాప్. 4వ తారీఖున జాన్ ఫ్రాన్సిస్, పి జేకబ్ అంటోనీ. 5వ తారీఖున సీనా మాథ్యూ, సిస్టర్ రత్న. 6వ తారీఖున రోషల్ మరియా, కె భాను ప్రకాష్, న్యాయన్ తారా మందల్. 7వ తారీఖున అను, కె మేరీ, సరోజిని, సుష్మిత. 7వ తారీఖున వివాహ వార్షికోత్సవం జరుపుకున్న వారు ఫ్రాన్సిస్ లారెన్స్ మరియు లూసీ మేరీ. వీరు వారి యొక్క పుట్టినరోజును మరియు యొక్క వివాహ వార్షికోత్సవం ఈ వారంలో జరుపుకుంటున్నారు కాబట్టి వారందరికీ మనము శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నిన్ను కాచి కాపాడునుగాక. ఇది మొదలుకొని నిరంతరము నిన్ను కాచి కాపాడునుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక. శుభాశీషులు 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 శుభాశీషులు. పునీత యేసు గారి మహోత్సవ ప్రార్థన. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారి వందనం. ధన్య మరియు వసైన నీటి మందుల అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించిన విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుడిగా స్వీకరించిన సాక్షిగా స్తుతిస్తే స్తోత్రం. బాలయేసు మరియను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతలు తెలిపిన కార్మిక జోహారు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసు కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కష్టకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొంద అనుగ్రహం చేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముతున్నాము. భారతదేశాన్ని, హైదరాబాద్ అగ్రపీఠాన్ని మా విచారణను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయనము మాకు నేటిగా అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపు. మమ్మ శోధన ప్రవేశించిన ఒక కీడు నుండి మమ్మ రక్షించుము. దేవరభిషేకము చేదాలని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మనస్సును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమకరుడు గాక. ఆగ్రహం ఎప్పుడు సదాకారణం గాక. పునీత యోసేపు గారా మా కొరకు వేడుకోండి. Good morning, my dear brothers and sisters. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ముఖ్యంగా నానమ్మ మరియు తాత వాళ్ళ దినము కొనియాడుతున్నాము. గ్రాండ్ పేరెంట్స్ సండే ఈరోజు. మన పాప గారు పోయిన ఆదివారము ఈ గ్రాండ్ పేరెంట్స్ డే కొనియాడమని ప్రత్యేకంగా మనకి చెప్పారు. కాబట్టి మన విచారణలో ఈరోజు కొనియాడుతున్నాము నానమ్మ మరియు తాతలు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నానమ్మ తాతలు? ఎవరు లేరా? నానమ్మ తాత మీ కూతురు పెళ్ళి అయిందా? లేదు. నానమ్మ సిరిల్, నానమ్మ తాత సిరిల్ తాత కమ్. మరి ఎవరు? ఇద్దరే ఉన్నారు. అద్భుతముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదం. అద్భుతముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన
My